అందరికీ నమస్కారం. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి, మహిళలందరికీ శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం. వివాహమైన మొదటి రోజు భార్యాభర్త ఒక ఒప్పందానికి వచ్చారు. అదేమిటంటే, ఇంటికి విజిటర్స్ ఎవరు వచ్చినా తలుపులు తీయకూడదు అని. కానీ అదే రోజు అతని తల్లిదండ్రులు వచ్చారు. ఒప్పందం ప్రకారం తలుపులు తీయలేదు. బాధపడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్దిసేపు అయ్యాక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు. కన్నులలో నీళ్లు తిరుగుతుండగా ఆమె అతనితో, తలుపు తీయకుండా నేను ఉండలేను, ఏమీ అనుకోవద్దు అని తన భర్తకు చెప్పి వెళ్ళి తలుపులు తీసింది. అతను మాట్లాడుకోకుండా మిన్నకుండి ఉండిపోయాడు. కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్లకు 2 అబ్బాయిలు పుట్టారు. తరువాత 3వ సంతానంగా అమ్మాయి పుట్టింది. అతని ఆనందానికి అవధులు లేవు. భారీ స్థాయిలో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. ఆ రోజు రాత్రి అతని భార్య అతనిని ఈ విధంగా అడిగింది. అబ్బాయిలు పుట్టినప్పుడు ఎలాంటి పార్టీ ఇవ్వలేదు, ఈరోజేంటి ఇంత గ్రాండ్గా అమ్మాయి పుట్టినప్పుడు పార్టీ ఇచ్చారు అని అడిగింది. అతను చిరునవ్వు నవ్వుతూ ఇలా చెప్పాడు. భవిష్యత్తులో నా కోసం తలుపు తీసే ఏకైక వ్యక్తి నా కూతురే. డాటర్స్ ఆర్ సో స్పెషల్. కూతుళ్ళు మన చెయ్యి పట్టుకొని కొద్ది కాలమే ఉంటారు, కానీ మన హృదయాన్ని అంటిపెట్టుకొని జీవితాంతం ఉంటారు. డాటర్స్ ఆర్ ఏంజెల్స్. అమ్మాయిలు మన గుండె చప్పుడు. హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ నమస్కారం.